I am Dr. Sudhavani, dermatologist and aesthetic skincare specialist, road number 92, Banjara Hills from Sri Skin Clinic. ఈ రోజు టాపిక్ ఇయర్లోబ్ రిపేర్. ఇయర్లోబ్ రిపేర్ అంటే ఇయర్ లోబ్స్ అనేవి అంటే ఏజ్తో పాటు సాగుతూ ఉంటాయి. అంటే చెవి కమ్మలు పెట్టుకునే ఏరియా అనమాట ఈ ప్లేస్ ఇయర్ లోబ్స్. సో ఈ ఇయర్ లోబ్స్ అనేవి ఏజ్తో పాటు లేదా హెవీగా ఉండే జ్యువెలరీ కమ్మలు ధరించడం వల్ల అవి సాగిపోయి ఈ చెవి రంధ్రాలు అనేవి చాలా పెద్దగా అయిపోతాయి. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఈ చెవి కమ్మలు దేనికైనా పట్టుకొని ఇరుక్కుపోవడం వల్ల ఆ ప్రెషర్కి కూడా లాగడం వల్ల కూడా చెవి రంధ్రాలు అనేవి కమ్మ రంధ్రాలు అనేవి పెద్దగా అయిపోతాయి. ఒక్కొక్కసారి ఇవి రెండుగా చీలిపోతాయి కంప్లీట్గా కూడా. సో ఇది చాలా ఇబ్బందికరమైనది. ఏదైనా దుద్దులు పెట్టుకోవాలన్నా కూడా మంచి జ్యువెలరీ చెవికి పెట్టుకోవాలి అంటే కూడా చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక ఇయర్ రైట్ ఇయర్ రంధ్రం పెద్దగా అయిపోవడం, లెఫ్ట్ ఇయర్ అలాగే ఉంటుంది. సో అవి అన్ఈవెన్గా ఉంటాయి, ఒకటి పైకి ఒకటి కిందకి రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇలాగా చెవి రంధ్రం ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉన్నది అంటే దాన్ని పార్షియల్గా స్కిన్ని అక్కడ ఎక్సర్సైజ్ చేసి సూచరింగ్ చేస్తాము. తర్వాత మళ్ళీ చెవి కుట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ రెండుగా స్ప్లిట్ అయ్యి లేదా చాలా కొంచెమే పార్ట్ ఉన్నప్పుడు టోటల్గా ఆ పార్ట్ మొత్తం కట్ చేసి రెండింటిని సూచర్ వేస్తే మీ చెవి లాబ్యూల్ అనేది మళ్ళీ నార్మల్గా అవుతుంది. మళ్ళీ మీరు చెవి కమ్మలు పెట్టుకోవచ్చు. ఏజ్తో పాటు ఎలాస్టిన్ కొలాజన్ తగ్గి ఇయర్ లోబ్స్ అనేవి చాలా పల్చగా అయిపోవడం వల్ల కూడా చెవి రంధ్రాలు పెద్దగా అవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా కాకుండా ఉండాలి అంటే మొదటి నుంచి కూడా ఎక్కువ బరువు ఉన్న కమ్మలు పెట్టుకోకుండా లైట్ వెయిట్ జ్యువెలరీ పెట్టుకుంటే చాలా వరకు ఈ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ఇయర్ లోబ్ రిపేర్ గురించి ఎనీ క్వరీస్ ఉంటే యూ కెన్ కాల్ us, contact us at Sri Skin Clinic. Subscribe our channel for further details. Thank you.